హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. హోప్ ఎవ్రీవన్ ఈజ్ డూయింగ్ గుడ్. ఈరోజు మన ఛానల్లో మీకు ఒక మంచి జీడిపప్పు తయారు చేసే ఫ్యాక్టరీ చూపిస్తా అండి. ఇది నిడదవోలు అండి. రీసెంట్గా మేము నిడదవోలు వెళ్ళాము చెల్లి వాళ్ళ ఇంటికి. అక్కడ మేము జీడిపప్పు తయారు చేసే ఫ్యాక్టరీకి వెళ్ళామన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ జీడి గింజలండి. జీడి మామిడికాయ నుంచి జీడి గింజల్ని సపరేట్ చేసి అవి జీడి గింజల్ని బాగా ఆరబెడతారంట. ఎండలో ఆరబెట్టిన తర్వాత వాటిని ఏం చేస్తున్నారంటే ఇక్కడ పెద్ద పెద్ద కుక్కర్స్ ఉన్నాయండి. ఆ కుక్కర్స్లో స్టీమ్ ఇస్తున్నారు. స్టీమ్తో వాటిని కుక్ చేస్తున్నారు. కనపడుతున్నాయి కదా, అవి కుక్కర్స్ అండి. పెద్ద పెద్దగా చాలా పెద్దగా ఉన్నాయి. దాంట్లోంచి ఆ స్టీమ్తోని వీటిని కుక్ చేస్తున్నారు, బాయిల్ చేస్తున్నారు. చేసిన తర్వాత మళ్ళీ వాటిని తీసి ఆరబెట్టి వాటిని జీడి గింజల్ని కట్ చేసిన తర్వాత వాటి లోపల నుంచి జీడిపప్పు వస్తుంది. ఆ జీడిపప్పుని మళ్ళీ ఇట్లా ట్రేస్లో సపరేట్గా చేసి రూమ్ టెంపరేచర్లో కొన్ని అవర్స్ దాన్ని ఆరబెట్టి మళ్ళీ దాంట్లో నుంచి ఎన్ని రకాల జీడిపప్పులు అండి. కొన్నేమో పీసెస్ అంటే సపరేట్ చేస్తున్నారనమాట. అన్నీ కుప్పగా వేసి మళ్ళీ దాంట్లోంచి అన్నీ సపరేట్ చేసేసి దేని కేటగిరీ దానికి పెట్టేస్తున్నారు. లాస్ట్ ఫైనల్గా ఒక హెల్దీ జీడిపప్పు అంటే నెంబర్ 1 క్వాలిటీ జీడిపప్పు వస్తుంది. ఇంకా మిగిలినవన్నీ చిన్న చిన్న పలుకులన్నీ ఒక పక్కకి, కొంచెం అంటే కలర్ చేంజ్ అయినవి ఒక పక్కకి, షేప్ అవుట్ ఉన్నవి ఒక పక్కకి, అట్లా సపరేట్ చేసి ఫైనల్గా మంచిగా ఉన్న జీడిపప్పుని సేలింగ్కి పెడుతున్నారనమాట. అవి మాకు వచ్చేసి 1000 రూపీస్ కేజీ పడిందండి. రియల్లీ ఎంత టేస్టీగా ఉన్నాయంటే ఇప్పటికి కూడా మేము అక్కడి నుంచి తెప్పించుకుంటున్నాము జీడిపప్పు. అంత క్వాలిటీ అండి, అంత బాగున్నాయి. అసలు వాళ్ళు తయారు చేసే విధానం కూడా చాలా హైజీనిక్గా తయారు చేస్తున్నారండి. ఎంతో మనం అనుకుంటాము ఇవి ఎట్లా వస్తాయని, కానీ నిజం చెప్తున్నాండి, నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. చాలా కష్టపడతారండి జీడిపప్పు తయారవడానికి. చాలా ప్రాసెస్ ఉంది. అదంతా కంప్లీట్ చేస్తేనే జీడిపప్పు వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.